హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు మీకు ఈ వీడియోలో అన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తానండి. అయితే మీకు లాస్ట్ టైము బోట్ నెక్ బ్లౌజెస్కి బ్యాక్ ఫ్రంట్ డిజైన్స్ ఎలా పెట్టాము, ఎలా చేసాము, హ్యాండ్స్ మోడల్స్ ఏంటి అనేది చూపించాను. ఇవి చాలామంది అడుగుతున్నారు, బోట్ నెక్స్కైనా నార్మల్ నెక్లకు కూడా ప్యాటర్న్ పెట్టచ్చా అనేసి. అయితే నేను ప్యాటర్న్ అంటే ప్యాచ్ డిజైన్స్ కాదండి, నెక్ షేప్స్ డిఫరెంట్గా సింపుల్ సిల్క్ శారీస్కైనా పెట్టుకునేటట్లు, వేసుకున్న స్టైల్గా కనపడేటట్లు నేను చిన్న ప్యాటర్న్స్ చేయించాను. చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ కూడా అన్నీ. అయితే మనం బ్లౌజ్కి నార్మల్గా అయితే షోల్డర్కి హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది చూసుంటారు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా యాడ్ చేయించానండి. ఎందుకంటే మనకి షోల్డర్ ఉండదు ప్లస్ హ్యాండ్ ఉండదు, రెండు కలిపి ఒకటే కటింగ్ లాగా వస్తుంది. ఆ కటింగ్ ఏంటంటే కేవలం అది మాస్టర్స్ మాత్రమే చేస్తారండి. మాస్టర్ చేస్తే ఆ కటింగ్ ఫినిషింగే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి. ఇది కస్టమర్వి అన్నీ కూడా యూఎస్ కస్టమర్వి. అయితే ఇదే సైజ్ కస్టమర్కి ఒకసారి ట్రయల్ వేసి చూసాము, చాలా బాగా వచ్చింది ఆ ఫిట్టింగ్ కూడా. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్ షోల్డర్ అనేది డిఫరెంట్ షేప్స్ అనేది ఉండదు. అయితే మీకు నెక్స్ట్ వచ్చి ఇవి అన్నీ కూడా అన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అండి. బ్యాక్ ఫ్రంట్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చి ఇది గ్రీన్ కలర్ బ్లౌజు. ఇది శారీలో క్లాత్తో అయితే మనం డిజైన్ చేయలేదు, విడిగా క్లాత్ తెచ్చి డిజైన్ చేసాము. ఎందుకంటే అది ఆల్రెడీ శారీలో బ్లౌజు రెడ్ కలర్ శారీ. కానీ ఇలాంటి వాటికి ఏంటంటే మనం విడిగా క్లాతులు తెచ్చుకున్న బ్లౌజులకి ఎప్పుడు కూడా పైపింగు లోపల జెరీ సిల్వరా గోల్డా వైటా అనేది ఏదైతే ఉంటుందో అది వేయించుకోండి ఎవరైనా కానీ. ఎందుకంటే మీరు ఇంకొక బ్లౌజ్ కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ప్యాటర్న్ అండి, సింపుల్గా స్టైల్గా ఉంటుంది. అయితే నెక్ షేప్స్ చాలా పెట్టుకోవచ్చు. ఇది షోల్డర్ పైపింగ్ వేసిన వరకు అయితే షోల్డరు ఒక స్టైల్లో స్టిచ్ చేస్తారు. ఇది కూడా బ్యాక్ ఓపెన్. ఈ కస్టమర్ అన్నీ కూడా బ్యాక్ ఓపెన్ ప్లస్ ప్రతి బ్లౌజ్ కూడా కప్స్ పెట్టాము. ఇది షోల్డర్ ఏంటంటే షోల్డర్ ఓపెన్ అనేది ఉండదండి, అది ఇంటర్లాక్ చేసి ఉంటుంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది కూడా బ్యాక్ ఓపెనే కదా. ఇది నెక్ షేప్ కూడా బాగా అనిపిస్తుంది. వేసుకున్నా కానీ కొంచెం బ్రాడ్ నెక్లు ఇష్టపడే వాళ్ళకి చాలా లుక్ వస్తుంది. ఇది మగ్గం చేయించుకోవచ్చు, ఇదే స్టైల్లో కంప్యూటర్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. మీకు నెక్స్ట్ బ్లౌజ్లో నేను చూపిస్తాను, కంప్యూటర్ వర్క్ కూడా సేమ్ ఇదే స్టైల్లో చేస్తే బాగుంటుందా అనే దానికోసం నేను చేశానండి. అదైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇది బోట్ నెక్ బ్లౌజు. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి మనం పోట్లీ బాల్స్ పెట్టాము. పోట్లీ బాల్స్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఏం కాదండి, పోట్లీ బాల్స్ కొన్ని డిజైన్స్ ఉంటాయి, అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్స్ అండి. ఎందుకంటే ఈ పోట్లీ బాల్స్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పుడు కాదు 1 or 2 years నుంచి పోట్లీ బాల్స్ పెడుతున్నారు. ఇది హ్యాండ్స్ వచ్చి కొంచెం ప్రిల్స్ పెట్టించేసి, లైనింగ్ అయితే ప్రిల్స్ ఉండదండి, ఓన్లీ పైన క్లాత్ మాత్రమే మనం ప్రిల్స్ పెట్టించాము. కొంచెం ఇక్కడ కుందన్ కానీ అంటిస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. అది వేసుకుంటే కానీ అర్థమవుదండి అది ప్రిల్ ఉంది అనేది. ఈ పోట్లీ బాల్స్ బ్లౌజులు ఏంటంటే చాలా బాగుంటాయి. సింపుల్ శారీస్కి కూడా పోట్లీ బాల్స్ పెట్టుకోవడం వల్ల లుక్ కొంచెం యూనిక్గా కనపడుతుంది. ఇది కూడా బ్యాక్ ఓపెనే. నెక్స్ట్ మనము చూపించే నెక్స్ట్ బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజే అండి. ఇదైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఇది శారీ అయితే చాలా కాస్ట్లీ శారీయే, కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది ఆర్గంజా స్టైల్లో ఉంది, కానీ స్మూత్ ఆర్గంజా చాలా బాగుంది. అయితే అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే శారీస్కి ఏంటంటే సింగిల్ ప్రిల్స్ వేసుకున్న బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేస్తే మనకేంటంటే పళ్ళు వేసుకున్నా కానీ బాగా అనిపిస్తుంది. ఈ హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ సైడ్ బార్డర్ అనేది శారీలో క్లాత్ కాదు, శారీలో ఫ్లవర్స్ ఉంటాయి, అది కట్ వర్క్ ఉంటుంది. మన శారీలో కలర్ వచ్చి ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ పెట్టాం కదా, ఆ క్లాత్ ఉంటుందండి, ఆ కలర్ ఉంటుంది. అందుకనే మనం ఆ క్లాత్ నేను విడిగా బయట షాప్లో తీసుకొచ్చి చేశాను. ఇది కూడా బోట్ నెక్ పెట్టాము. ఇది బ్యాక్ ఓపెనే. ఈ హుక్స్ పట్టి దగ్గర హుక్స్ అనేది తెలియకుండా ఉండడం కోసం పోట్లీ బాల్స్ పెట్టాము. ఆ పోట్లీ బాల్స్ ఏంటంటే శారీ కలర్ తోటి పెట్టాము. ఇది హ్యాండ్స్ అయితే సీతారామ హ్యాండ్స్ అండి యాక్చువల్గా. అయితే కింద ప్యాటర్న్ వచ్చి మనం డిఫరెంట్గా చేయడం వల్ల మీకు అది బ్లౌజ్ స్టైల్ డిఫరెంట్గా కనపడుతుంది. అది సీతారామ హ్యాండ్స్కి కింద పట్టీలాగా వేస్తా, ఇది పట్టీలాగా కాకుండా కోట్ స్టైల్లో అండి. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అది కోట్ స్టైల్లో స్టిచ్ చేసాము. హ్యాండ్ అయితే అది వేసుకుంటే కానీ తెలియదు మీకు బ్యాక్ అయితే ఇలా కింద చిన్న ప్యాచ్ లాగా సెంటర్లో ప్యాచ్ లాగా పెట్టించాను. నెక్స్ట్ బ్లౌజ్ అయితే
నాకు చాలా చాలా అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నాకు వెల్వెట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటాను. ఇది మొత్తం శారీ అయితే సిల్వర్ కలర్ అండి. ఈ సిల్వర్ కలర్కి వంకాయ కలరు అంటే బ్లూ కలర్ అండి, వంగపువ్వు కలరు. మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈ శారీలో మొత్తం కూడా క్రీపర్స్ చిన్న చిన్న బూటీస్ లాగా ఉంటుంది. మనం శారీలో డిజైన్ బట్టి మనం దీన్ని వర్క్ అయితే చేసాం. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాదండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. ఎవరైనా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ కలర్లో వెల్వెట్ మీద కావాలంటే అలా వెల్వెట్ మీద చేసిస్తాను నేను మీకు. ఇదేంటంటే బ్లౌజ్ అయితేనేమి స్టిచ్చింగ్ అయితేనేమి మొత్తం కూడా 1500లో అయిపోతుంది. ఇది హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్. ఇది వర్క్ అయితే మిషన్ ఎంబ్రాయిడరీ. మిషన్ ఎంబ్రాయిడరీ వేరు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేరండి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. మిషన్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ వేరే ఉంటుంది, ఎందుకంటే అది శారీలో మనకి ఎలా వస్తే అలా వేసుకోవచ్చు కదా, అందుకనే నేను దాన్ని మిషన్ ఎంబ్రాయిడరీకి ప్రిఫర్ చేశాను. ఇది వాళ్ళ పాపదండి. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్వి. ఇది పాపది. ఇప్పటిదాకా చూపించిన బ్లౌజులన్నీ వాళ్ళ మమ్మీ ఇవ్వండి. ఇది వాళ్ళ పాపది. ఇది హల్దీ ఫంక్షన్ కోసం చేయించుకున్నారు. ఇదేంటంటే మనము లెహంగా కానీ దుప్పటా కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా లెహంగా సెట్ మనం క్లాత్ తెచ్చి మనం స్టిచ్ చేసి ఇచ్చాం హల్దీ కోసం. ఇది బ్యాక్ ఓపెను. ఇది కూడా బ్యాక్ ఓపెన్ నుండి ఫ్రంట్ అయితే బోట్ నెక్, ఫ్రంట్ నెట్తో ప్రిల్స్ పెట్టించాం. చిన్న పాప కదండి, మనకి హ్యాండ్కి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెడితే చాలా యూనిక్గా ఉంటుంది. వేసుకున్నా కానీ కొంచెం పఫీ హ్యాండ్స్ లాగా డిఫరెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.